శివుడి తల మీద పాముంటే మనం ఏం చేయలేము. ఒకసారి అదే అనుకుంటున్నారు. నేను తప్పకుండా శివుడు తలపైన పాముంటే నమస్కారం పెట్టి శివుడికి దాన్ని బయట తీసుకొచ్చి పాముని ఏం చేయాలో అది చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకు అసలు ఆ పాములను ఆభరణాలుగా పెట్టుకుంటాడు అన్న విశేషాన్ని, పాములను ఆభరణాలుగా పెట్టుకోవడం అనేటటువంటిది ఏదో బురదపాములు పిల్లపాములు కాదు ఆయన పెట్టుకునేది. ఆయన పెట్టుకునేటటువంటి ఆభరణములన్నీ కూడా వాసుకి మొదలైనటువంటివి. ఒకానొకప్పుడు ఆదిశేషుడు పతంజలిగా వచ్చి నేను ఏమీ చెయ్యలేకపోతున్నాను ఈయన తాండవం చేస్తుంటేనని వెళ్ళి అందయ్యి ఆయన పాదములకు చుట్టుకున్నాడు. ఆయన నర్తిస్తుంటే కనీసం ఆయన పాదములకు అందెగా ఉంటానని. ఏ ఆదిశేషుడు? సమస్త భూమిని తన పడగల మీద మోసే ఆదిశేషుడు ఆయన పాదములకు అందే. ఆయనని సేవించడానికి, ఆయన అనుగ్రహాన్ని పొందడానికి చేరారు. ఒక్కొక్క పాము ఒక్కొక్క ఆభరణంగా ఎందుకు మారిందో వింటే అవి స్థల పురాణాలు అయ్యాయి కుక్షి క్షేత్రానికి వాటికి. అంతటి మహానుభావుడైన మృత్యుంజయుడు అందుకు పెట్టుకున్నాడు ఆభరణాలు.